ఇదే మన ఛాయా సోమలింగేశ్వర ఆలయం. నిశ్చలంగా ఉండే నీడ ఎప్పుడు స్వామి మీద పడుతూనే ఉంటుంది. సో మనకి ఆ నీడకు మూలకారమైన స్తంభం ఎక్కడుంది అనేది తెలియదు. అలాగే స్వామిని శ్రీశైలంలో నుంచి ఉన్న అంతర్గత జీవ నది స్వామిని ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉంటుంది అని అంటారు. మనం లోపలికి వెళ్ళే అవకాశం మనకు లేదు కాబట్టి అక్కడ నుంచి చూద్దాము. స్వామిని అభిషేకం మీరు చిన్నగా వింటే మీకు సౌండ్ వినబడుతూ ఉంటుంది అభిషేకానికి సంబంధించింది. సో ఇక్కడ నుంచి మనకు నీడ ఎక్కడి నుంచి ఏ స్తంభానికి సంబంధించింది అనేది తెలియదు. ఎటువంటి విద్యుత్కి సంబంధించిన లైట్నింగ్ వెలుతురు లేకపోయినా ఇక్కడ మనం బయట ఉన్నాము మండపంలో, అయినా కానీ స్వామి గర్భాలయంలో వెలుతురు ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది.